హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ప్రజాసేవ తెలుగు ఛానల్కి స్వాగతం. మన ఛానల్లో రైతులకి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే వీడియోస్ రూపంలో రావడం జరుగుతుంది. వీడియో చూస్తున్నటువంటి రైతన్నలంతా కూడా జై కిసాన్ అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేస్తారు అని చెప్పేసి కోరుకుంటున్నాను. వేరే వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే రైతన్నకి సపోర్టుగా జై కిసాన్ అని చెప్పేసి కూడా కామెంట్ చేయండి. ఇక్కడ మనకి రైతులకి సంబంధించినటువంటి ఒక శుభవార్తనైతే ఈ వీడియోలో నేను మీకు తీసుకొని రావడం అయితే జరుగుతుంది. అది ఏమిటి అంటే ప్రతి 4 నెలలకి ఒకసారి ప్రధానమంత్రి మోదీ గారు రైతుల అకౌంట్లో 2,000 రూపాయలు పంట పెట్టుబడి సాయం కింద ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ద్వారా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇప్పటివరకు 20 విడతలు ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా 21వ విడత దీపావళి కానుకగా ఈ డబ్బులని రిలీజ్ చేయాలి అని చెప్పేసి ఆలోచన చేయడం అయితే జరుగుతుంది. అయితే ఈ యొక్క డబ్బులు ప్రతి ఫార్మర్ రైతు ఎవరైతే ఉన్నారో వారి అకౌంట్లో జమ కావాలి అంటే ఖచ్చితంగా 21వ విడత రిలీజ్ అయ్యే నాటికి మీరు ఒక 3 పనులు అయితే తప్పనిసరిగా చేసి ఉండాలి. ఆ 3 పనులు ఏంటి అనేటటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ని ఏ విధంగా చేసుకోవాలి అనేటటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ని కూడా నేను మీకు ఈ వీడియోలో అందిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోని కనుక లైక్ చేయనట్టయితే లైక్ చేయండి. మీరు లైక్ చేసిన వెంటనే హైప్ పాయింట్స్ అనేటటువంటి ఆప్షన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేసి హైప్ పాయింట్స్ కూడా ఇస్తారు అని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ బిగ్ బ్రేకింగ్ ని మనం చూడొచ్చు. దేశంలోని చాలా మంది రైతులు పిఎం కిసాన్ 21వ విడతకి సంబంధించి ఎదురైతే చూడడం జరుగుతుంది. 2,000 రూపాయలతో ఎంతో కొంత పంట పెట్టుబడి సాయం అందుతుంది అని చెప్పేసి చూడడం అయితే జరుగుతుంది. గత 20వ విడతని చూసుకున్నట్టయితే ఆగస్టు 2 తారీఖు రోజున ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు వారణాసి వేదికగా విడుదల చేయడం అయితే జరిగింది అని చెప్పేసి మనకి తెలుస్తుంది. అయితే ఆగస్టు 2 నుండి 4 నెలల సమయం చూసుకున్నట్టయితే మనకి నవంబర్ లేదా డిసెంబర్లో ఈ యొక్క డబ్బులైతే రావాల్సి ఉంటుంది. కానీ అందుకు భిన్నంగా మోదీ గారైతే దీపావళి కానుకగా ముందే రైతుల అకౌంట్లో 21వ విడతని జమ చేయాలి అని చెప్పేసి తెలియజేయడం అయితే జరుగుతుంది. సాధారణంగా ఇప్పటివరకు 20 విడతలు కూడా దేశం మొత్తంలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఒకేసారి ఇచ్చేటటువంటి ఆనవాయితీ అయితే ఉంది. కానీ అందుకు భిన్నంగా 3 రాష్ట్రాలైనటువంటి పంజాబ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లో ఇప్పటికే 27 లక్షల మంది రైతులకి ఈ 21వ విడత డబ్బులని రిలీజ్ చేయడం జరిగింది. వారి అకౌంట్లో జమ కావడం కూడా జరిగింది. ఎందుకు అంటే వారి రాష్ట్రాలలో భారీ వర్షాలు పడడం జరిగింది. దానివల్ల ఇబ్బందులు పడ్డటువంటి రైతన్నలకి ఎంతో కొంత ఆసరాగా ఉంటుంది అని చెప్పేసి ఈ డబ్బులనైతే రిలీజ్ చేయడం జరిగింది. ఇక మిగిలినటువంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతన్నలకి కూడా ముందే రిలీజ్ చేయాలి, దీపావళి కానుకగా వారికి డబ్బులని ఇవ్వాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే నేను చెప్పినటువంటి 3 పనులు ఏంటి అనేది కూడా ఇప్పుడు నేను మీకు క్లియర్గా తెలియజేస్తాను. వీడియోని చూడండి. ఇక్కడ పిఎం కిసాన్ డబ్బులు ప్రతి విడత మీరు పొందాలి అంటే ఖచ్చితంగా ఈకేవైసీ అనేది చేయించుకొని ఉండాలి. ఈకేవైసీ అనేది ఉందా లేదా అనేటటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ మీ చేతిలో ఉన్నటువంటి మొబైల్ ఫోన్ ద్వారానే మీరు చూసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఎవరికైనా ఈకేవైసీ చేయించుకున్నట్టయితే మన ఛానల్లో ఈకేవైసీ ఎలా చేయాలి అనేటటువంటి వీడియో కూడా ఉంది. మీ ఫోన్ ద్వారానే మీరు చేసుకునేటటువంటి పద్ధతిని నేనైతే చూపించాను. ఆ విధంగా చేసుకోలేము అనుకునేటటువంటి వారు సిఎస్సి సెంటర్కి వెళ్ళినట్టయితే వారు ఒక 50 రూపాయలు తీసుకొని చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈకేవైసీ అనేది కంపల్సరీ చేయించుకోండి. నెక్స్ట్ సెకండ్ మీరు చేయాల్సింది ఏంటి అంటే ఆధార్ బ్యాంక్ అకౌంట్ లింక్ కాకపోయినా ఇప్పుడు మనకి డబ్బులు అనేది డీబీటీ సిస్టమ్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా పంపించడం జరుగుతుంది. అక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే మీ ఆధార్కి లింక్ అయి ఉన్నటువంటి బ్యాంక్ ఖాతాలో ఈ డబ్బులు అనేది పడడం జరుగుతుంది. అయితే ఒకవేళ బ్యాంక్ ఖాతా ఆధార్కి లింక్ అయ్యలేనట్టయితే అర్హుల ఖాతాలో డబ్బులు పడేటటువంటి అవకాశం లేదు. కాబట్టి ఈ లింక్ అనేది కూడా తప్పనిసరి మీరు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక 3వ ఆప్షన్ అయినటువంటి ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ మీ గ్రామాలలోనే ఇక్కడ ఏఈఓలు అయితే గ్రామానికి వచ్చి ఈ యొక్క ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అయితే చేయడం జరిగింది. అది ఎవరైనా చేయించుకోనట్టయితే మీరు సిఎస్సి సెంటర్లో కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదు అంటే మండల కేంద్రంలో ఉన్నటువంటి మీ ఏఈఓ దగ్గరికి వెళ్ళినట్టయితే వారు కూడా చేసి ఇవ్వడం జరుగుతుంది. సో ఆ విధంగా మీరు దీన్ని కంప్లీట్ చేసుకున్నట్టయితే ఈ 3 పద్ధతుల్ని కంప్లీట్ చేసుకున్నట్టయితే మీకు డబ్బులు అనేది వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే 21వ విడతకి సంబంధించినటువంటి బెనిఫిషరీ లిస్ట్ని కూడా కేంద్ర ప్రభుత్వం
ప్రభుత్వం అయితే పిఎం కిసాన్ వెబ్సైట్లో యాడ్ చేయడం జరిగింది. ఒకవేళ మీకు ఏ విధంగా చూసుకోవాలో తెలిసినట్టయితే చూసుకోండి. ఎవరికైనా తెలియనట్లయితే కామెంట్ సెక్షన్లో వీడియో అని చెప్పేసి కామెంట్ చేయండి. నేను మరొక వీడియో ఈ బెనిఫిషరీ లిస్ట్ ఏ విధంగా చూసుకోవాలి అనేటటువంటి వీడియోను కూడా చేసి మీకోసం అయితే అందించడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు రైతన్నలకి ఉపయోగపడేటటువంటి టాపిక్. ఈ టాపిక్ అందరికీ రీచ్ కావాలి కాబట్టి ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మీకు తెలిసిన రైతన్నలకి షేర్ చేస్తారు అని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.